మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ విజువల్సే కాదు, తన ప్రతి అడుగు న్యూస్ అయిపోతుంది. మొన్న మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్లో తన అపీరెన్స్ న్యూస్ అయింది. దేవర 2 మీద తను ఇచ్చిన సాలిడ్ స్టేట్మెంట్ వైరల్ అయింది. కట్ చేస్తే ఇప్పుడు సుకుమార్తో తను కలిసి దిగిన ఫోటో మతి పోగొడుతోంది. ఒకవైపు నాన్నకు ప్రేమతో లాంటి కాంబినేషన్ మళ్ళీ సెట్ అయితే పాన్ ఇండియా సెన్సేషనే. కాకపోతే రామ్ చరణ్తో మూవీ పుష్ప 3 సినిమాలు తీసేసరికి 3 ఏళ్ళు టైం పడుతుంది కాబట్టి ఇప్పట్లో ఎన్టీఆర్తో సుకుమార్ మూవీ ఉండకపోవచ్చు అనే మాటలే వినిపించాయి. ఎన్టీఆర్ సుకుమార్ ఫోటో రామ్ చరణ్ బర్త్డే ఈవెంట్లోనే తీశారనే డిస్కషన్స్ జరిగాయి. కానీ తెర వెనక నిజంగానే ఏదో జరుగుతోంది. పుష్ప 3 కేవలం RRR సీక్వెల్, బాహుబలి 3 లాంటిదే అని తెలుతోంది. ఎన్టీఆర్ మాట వల్లే పుష్పరాజ్కి మూడోసారి మూడినట్టే కనిపిస్తోంది. అది ఎలాగో చూసేయండి. సుకుమార్ లాంటి డైరెక్టర్తో ఎన్టీఆర్ మూవీ వస్తే ఎలా ఉంటుందో నాన్నకు ప్రేమతో రుచి చూపించింది. కాకపోతే మాస్టర్ అయిన ఎన్టీఆర్ని మరీ క్లాస్గా చూపించి తనలోని నరసింహాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయారనే వెలితి కనిపిస్తోంది. కథని నమ్మే నాన్నకు ప్రేమతో తీశారు. అలాంటి సెటిల్ పాత్రలో కూడా 200 కోట్లు రాబట్టిన తారక్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అసలే RRRతో గ్లోబల్ స్టార్గా తన మార్కెట్ పెరిగిపోయింది. నార్త్ ఇండియాలో సౌత్ని మించేలా తనకు భారీ మాస్ ఫాలోయింగ్ ఉందని దేవర్తో తేలింది. ఆ మూవీనే రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసింది. అలాంటి హీరోతో మరోసారి సుకుమార్ సినిమా తీస్తే సినీ సునామే. ఎందుకంటే సుకుమార్ కూడా మామూలుడేం కాదు. పుష్పతో పాన్ ఇండియాని షేక్ చేశాడు. పుష్ప 2తో బాహుబలి 2 రికార్డును రీచ్ అయ్యాడు. అలానే ఎన్టీఆర్, ఇద్దరి రేంజ్ పాన్ ఇండియా లెవెల్లో పెరిగిపోయింది. ఓ రకంగా తారక్తో సుకుమార్ తీసింది ఒకే సినిమా అయినా ఈ ఇద్దరి మధ్య బాండింగ్ చాలా సాలిడ్గా ఉంటుందనే అభిప్రాయం ఉంది. సో ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి సినిమా తీస్తే మాత్రం పాన్ ఇండియా కాదు, పాన్ ఏషియా ట్రెండ్ సెట్టర్ అవుతుంది. కానీ పెద్ద మూవీ చేస్తున్న చరణ్ ఆ తర్వాత సుకుమార్తో మూవీ చేయబోతున్నాడు. ఆ తర్వాత సుకుమార్ పుష్ప 3 తీస్తాడు. అలాంటప్పుడు ఎన్టీఆర్తో సుకుమార్ మూవీ ప్రస్తుతానికి అసాధ్యం అనుకోవాల్సింది అంటున్నారు. కానీ అక్కడే ట్విస్ట్ ఉంది. ఎన్టీఆర్ వార్ 2 తర్వాత డ్రాగన్తో బిజీ అయ్యాడు. ఆ తర్వాత దేవర 2 చేస్తాడు. ఆ వెంటనే సుకుమార్తో మూవీ చేసేందుకు ప్రిపేర్ అవుతాడు. ఈలోపు చరణ్తో సుకుమార్ మూవీ అయిపోతుంది. కానీ ఎన్టీఆర్కి పుష్ప 3 అడ్డుస్తోంది కదా. అంటే నిజానికి పుష్పరాజ్కి ఎన్టీఆరే అడ్డుస్తున్నాడట. అసలు పుష్ప 3 మీద సుకుమార్కి అంతగా ఆసక్తి లేదని, పుష్ప 1 పుష్ప 2 వల్ల 4 ఏళ్లు గడిచిపోయాయి. మళ్ళీ పుష్ప 3తో రావటం అయితే సుకుమార్కి ఇష్టం లేదట. కేవలం బన్నీ మాత్రమే పుష్ప 3ని సేఫ్ ప్రాజెక్టుగా ప్లాన్ చేస్తున్నాడట. అట్లీ మూవీ త్రివిక్రమ్ సినిమా రిలీజ్ అయ్యి సీన్ రివర్స్ అయితే తనని మళ్ళీ పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 3 కాపాడుతుందని సుకుమార్ని హోల్డ్లో పెట్టుకున్నాడట బన్నీ. కానీ సుకుమార్కి కంప్లీట్ 150 రోజుల డేట్లు ఇచ్చి ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసుకున్నాడట. స్టోరీ లైన్ నచ్చడంతో దేవర 2 తర్వాత ప్రాజెక్టు పట్టాలెక్కాలనేది కండిషన్ అని తెలుస్తోంది. ఇదే నిజమైతే పుష్ప 3 మరో బాహుబలి 3, మరో RRR 2 లాగా గాసిప్గానే మిగిలిపోతుంది.